అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. నా కార్లో పంచర్ ప్రూఫ్ జెల్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను దాన్ని లాంగ్ టర్మ్ రివ్యూ చేయాలని చెప్పేసి చూసినప్పుడైతే నేను దానికి ఒక మేక్ కూడా కూర్చొని, అంటే స్క్రూ కూడా కూర్చున్నప్పుడు అది నాకు ఎయిర్ మొత్తం లీక్ అయిపోయి కంప్లీట్గా టైర్ మొత్తం అంతా కూడా ఫ్లాట్ అయిపోయింది. ఆ తర్వాత నేను అంటే అప్పుడు చాలామంది కూడా కామెంట్స్ చేస్తారు, బ్రదర్ అది చెక్ చేసే ముందు మీరు ఒకసారి టైర్ రొటేషన్ చేయండి, ముందుకు వెళ్ళండి, వెనక రండి, అటేయాలని ఇటేయాలని చెప్పేసి చేస్తారు. అంతకు ముందే వీడియో పోస్ట్ చేయక ముందే ఈ ప్రయోగాలన్నీ కూడా నేను చేశాను అనమాట. మీకు ఆన్ కెమెరా అని చెప్పేసి చూపించలేదు. బట్ ఆ తర్వాత నేను ఒక 5 కిలోమీటర్స్ అని చెప్పేసి బయటకు వెళ్ళేసి వచ్చాను. అంటే అలా ఇంకోసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి అలా వెళ్ళేసి వచ్చాను. అలా వెళ్ళేసి వచ్చినప్పుడు అంటే ఎయిర్ నేను ఫిల్ చేసుకుని వెళ్ళేసి వచ్చాను. ఆ తర్వాత ఇంకొకసారి టెస్ట్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ వర్కింగ్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, సరే ఏదో మార్నింగ్ ఒక వీడియో పెట్టేశాను కదా, సరే పని చేయట్లేదు అని చెప్పేసి దాన్ని అలా వదిలేచ్చు కదా అనే ఉద్దేశంతో కాదండి. యాక్చువల్గా అందులో వర్త్ ఉందని చెప్పేసి చెప్పాలి, వర్త్ లేదని చెప్పేసి చెప్పాలి. నేను అంతకు ముందే టెస్ట్ చేశాను. టెస్ట్ చేసినప్పుడైతే నాకు రిజల్ట్ అని చెప్పేసి రాలేదు. నేను ఎప్పుడైతే 5 కిలోమీటర్స్ అలా వెళ్ళొచ్చానో నాకైతే రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐఎమ్ సారీ ఫర్ ద వీడియో. యాక్చువల్గా నాకు అప్పుడు ఏదైతే రిజల్ట్ కనిపించిందో ఆ వీడియోనే మీకు అప్పుడు నేను చూపించాను. ఇక్కడ గమనించి ఒకసారి చూడండి. మార్నింగ్ ఇక్కడే నేను స్క్రూ అయితే కొట్టేశాను. ఇక్కడ మనకు ఎటువంటి బబుల్ లేవు. ఇక్కడ మనకు ఈ జెల్ వచ్చేసి ఫిల్ అయిపోయింది. ఓకే, ఈ జెల్ ఉండడం వల్ల ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఎవ్రీ 200 కిలోమీటర్స్ వన్స్ ఒకసారి మనం చెక్ చేసుకోకపోతే మాత్రం ఏదైనా పెద్దగా గుచ్చుకున్నప్పుడు అటు ఇటు షేక్ అయిపోయి ఆ హోల్ కాస్త పెద్దగా అయిపోయిందంటే మాత్రం టైర్ బర్స్ట్ అయిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి చాలా వరకు ఉంటాయి. అంటే మీరు ఈ ఫార్ములా ఎక్స్ జెల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రం ఎవ్రీ 200 కిలోమీటర్స్ వన్స్ అయితే మీ ప్రతి ఒక్క ఏ టైర్ అయితే మీరు ఇన్స్టాల్ చేశారో ఆ టైర్ని మీరు ఖచ్చితంగా రొటేట్ చేసి ఎక్కడైనా ముళ్ళు ఉన్నాయా, ఎక్కడైనా మేకులు ఉన్నాయా, ఎక్కడైనా గుచ్చుకున్నా ఏంటి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.